విజయనగరం జిల్లా పోసుపాట్లో విశాలాంధ్ర విలేకరి గోవిందపై దాడిని విశాఖలోని జర్నలిస్ట్ సంఘాలందరూ కూడా ఖండిస్తున్నారు. దీనికి బాధ్యుడు ఎవరున్నారో వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. ఏదైతే జర్నలిస్టులపై దాడిని ఎట్టి పరిస్థితుల్లో ఏ సంఘం కూడా అంగీకరించదు. తాజాగా చూసుకుంటే ఒక మాఫియా, ఆ మాఫియా కూడా రాజకీయ ముసుగులో ఈ రకంగా జర్నలిస్టులపై దాడి చేస్తుంది. ఈ అంశంపై ఇప్పటికే విజయనగరం జిల్లా కలెక్టర్ ని అన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా కలవడం జరిగింది. మేము విశాఖపట్నం జర్నలిస్టులుగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం పోలీసులకి, అలాగే ఏపీ ప్రభుత్వానికి. ఎవరైతే గోవింద్ పై దాడి చేశారో ఆ నిందితుల్ని యూపీ తరహాలో విజయనగరం రోడ్డుపై ఊరేగించాలి. ఊరేగించినట్లయితే ఆ పోలీస్ స్టేషన్ ఎదుటి కూడా మేము ధర్నా చేస్తాం. ఈ విషయంలో జర్నలిస్టుల సంఘాలందరూ కూడా ఏకమై ఈ అంశంపై తీవ్రంగా పోరాటం చేయడం కాకుండా రాజకీయ నాయకులందరూ కూడా ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. రాజకీయాల ముసుగులో ఎక్కడైనా జర్నలిస్టులపై దాడి జరిగినట్లయితే మీ పార్టీ కార్యాలయాల ఎదుటి కూడా ధర్నాలు చేస్తాం. దీనికి బాధ్యత ఆ పార్టీ అధ్యక్షులు వహించాలి. ఈ రోజు విశాలాంధ్రపై జరిగిన దాడి కాదు, ఇది జర్నలిస్టులపై జరిగిన దాడిగానే భావించి ఈరోజు జర్నలిస్టు సంఘాలందరం కూడా ఈ రోజు మూకుమ్మడిగా ఇక్కడ జీవీఎంసీ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది ఒక రకంగా పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడి మాత్రమే కాదు, సమాజంపై జరిగిన దాడి. ఒక అన్యాయాన్ని ప్రశ్నించే క్రమంలో వెళ్లిన జర్నలిస్టుపై జరిగిన ఈ దాడిని ఖండించడమే కాకుండా నిందితులపై అరెస్ట్ చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. అలాగే విజయనగరం జిల్లా పోలీసులకి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, అప్పీల్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితిలో నిందితుడిని అరెస్ట్ చేయాలి. నిందితుడిని యూపీ తరహాలో విజయనగరం జిల్లా రోడ్లపై కూడా ఊరేగించాలని కూడా మేము జర్నలిస్ట్ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. భోగాపురంలో పోసుపాట్రేగ మండలం వార్తా సేకరణకు వెళ్లిన గోవింద్పై మరి అక్కడ కొందరు దొండగులు కావాలని పథకం ప్రకారం కూడా దాడి చేశారు. అతనిలో ఆ రిపోర్టర్ తలకి తీవ్రమైన బలమైన గాయం తగిలింది. మరి దీనిని విశాఖపట్నంలో ఉన్న జర్నలిస్టులందరూ కూడా ముక్తఖండంతో ఖండించారు. ఇటువంటి దాడులు సరికాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో వారికి ఏదైనా అన్యాయం జరిగిందని కానీ లేకపోతే వార్తల్లో ఏదైనా లోపం ఉన్నప్పుడు కూడా వారు ఆ వార్తని పలు విధాలుగా ఖండించుకోవచ్చు, లేకపోతే న్యాయ పోరాటం సాగించవచ్చు, లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. అలా కాకుండా కావాలని కాపు కాసి ఫోటో తీయడానికి వెళ్ళిన జర్నలిస్టులపై దాడి చేయడం సరికాదు. వెంటనే వార్త రాసిన రిపోర్టర్కు రక్షణ కల్పించడంతో పాటు ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ దొండలను కఠినంగా శిక్షించాలని మరి కోరుతున్నాం. గతంలో కూడా పార్వతీపురంలో ఇటువంటి ఘటన జరిగినప్పుడు మేము అందరం కూడా కలిసి డిఐజీ గోపీనాథ్ జెట్టి గారిని కలవగానే వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా మరి ఈరోజు జర్నలిస్టులు అందరూ కూడా ఎవరైతే దాడికి చేశారో దాడికి పాల్పడ్డారో వారిని గుర్తించి తక్షణమే అరెస్ట్ చేయాలనేది మా జర్నలిస్టులందరూ డిమాండ్ గా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే నిన్న పోసుపాట్రేగ విశాలాంధ్ర విలేకరిపై ఎవరైతే గుడివాడ కృష్ణ అనే వ్యక్తి దాడి చేశారో ఆ దాడిని మేము వైజాగ్ విశాఖపట్నం జర్నలిస్టులంతా ఏకతాటిపై మేము ఖండిస్తున్నాం. అలాగే గతంలో ఎన్నోసార్లు మేము ఎప్పుడు డిమాండ్ చేస్తున్నాం, ప్రధాన డిమాండ్ యాక్ట్ ఉండాలని, సపరేట్ యాక్ట్ పెట్టాలి. దానికి సపరేట్ ఏదైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలా ఉందో మనకు కూడా ఒక కఠినమైన చట్టం తీసుకురావాలని మనం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. అది నెరవేరే దిశగా మన సంఘాలు కూడా మనం ఫైట్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పటికీ మనం అనుభవిస్తాం. ఏదైనా సపోజ్ సామాన్యుడిగా ఒక ఎస్సీ సోదరుని కానీ ఎస్టీ సోదరుని కానీ ఏమైనా అనాలన్నా కొద్దిగా భయపడతాం. అలాగే జర్నలిస్ట్ అనాలన్నా ఆ భయం రావాలంటే మనకు సపరేట్ యాక్ట్ రావాల్సిందే. ఈ విధంగా ఏదైతే మా రామచంద్ర గారు చెప్పారో ఏదైతే వాళ్ళు రోడ్డు మీద ఊరేగించాలి. లేకపోతే ఇప్పుడు మేము ఈ సందర్భంగా అప్పుడు డిఐజీ గారిని కూడా కలవడం జరుగుతుంది. డిఐజీ గారిని ఆల్రెడీ ఫోన్ లో మాట్లాడినట్టున్నారు. డిఐజీ గారికి మాట్లాడి ఇది ఇక్కడితో ఆగాలి, ఎందుకంటే పెరగకూడదనే ఉద్దేశంతో మేమంతా అన్ని సంఘాలు అందరి నాయకులు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమిస్తారు.